పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయన్న అప్డేట్స్ కూడా మనం చూస్తున్నాం. ఇక కడప జిల్లాలో జరుగుతున్న పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయంటూ మనకు అప్డేట్స్ అందుతున్నాయి. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ రవి. మొత్తానికైతే 2019 ఎన్నికల సంగ్రామానికి ఈరోజు పెద్ద ఎత్తున ఓటర్లు కూడా క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తెల్లవారుజాము నుంచి కూడా పోలింగ్ బూత్ల దగ్గరికి అయితే చేరుకున్న పరిస్థితి అయితే వచ్చింది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఆ సర్వర్లు పనిచేయక చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి మనం కడప నగరంలోని గాంధీ స్కూల్లోనే ఇక్కడ కూడా చాలా మటుకు ఈవీఎంలు పనిచేయక చాలామంది తెల్లవారుజాము నుంచి కూడా లైన్లలో నిలబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కడప జిల్లా వ్యాప్తంగా ఇటు పులివెందులో కానీ జమ్మలమడుగులో కానీ ప్రతి నియోజకవర్గం బద్వేలు మొత్తానికి జిల్లా వ్యాప్తంగా ఎత్తుకుంటే చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి అయితే. ఇంకో పక్క చూసుకుంటే పులివెందుల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి వాళ్ళ అంత సమస్యాత్మకమైన ప్రాంతం కావడంతో పోలీసులు కూడా అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తానికి చూసుకుంటే తెల్లవారుజాము నుంచే ఓటర్లు అయితే పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి క్యూలలో నిలబడినప్పటికీ చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయక ఈవీఎంలు మొరాయించడంతో కూడా తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే ఆ సర్వర్లు పనిచేయక కూడా చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి కడప జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ ఓటర్లు కూడా తెల్లవారుజాము నుంచి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకునేసి ఆయన కూడా మొత్తం అంతా కూడా పరిశీలించడానికి కూడా బయలుదేరినట్లయితే తెలుస్తుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కూడా మొత్తం అన్ని చోట్ల తిరిగి ఓట్లు ఎట్లా జరుగుతున్నాయి, ఓటు శాతం ఎట్లా జరుగుతుందని కూడా పరిశీలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే ఎర్రగుంటలో సీఎం రమేష్ సొంత నియోజకవర్గంలో కొంత ఏజెంటు వాళ్ళ మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లయితే తెలుస్తుంది. టీడీపీకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన వారి మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సమస్యాత్మక కేంద్రాల్లో జిల్లా కలెక్టరు, ఎస్పీ ఖచ్చితంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అందరూ ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం జరగాలని చెప్పేసి ఎస్పీ అభిషేక్ మహంతి కూడా దాదాపు 6,000 మంది పోలీసులతో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 22,40,000 పైచిలకు ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల కూడా చాలామంది కూడా వెయిట్ చేయడం, కొంత అసహనానికి గురై కొంతమంది వెనక్కి కూడా వెళ్ళే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అధికారులు కూడా ఆ ఈవీఎంలు పనిచేయని చోట వెంటనే తాము అప్రమత్తమై అక్కడ ఉన్న వారిని కూడా ఇది చేసి ఆ ఈవీఎంలు పనిచేసేట్లు చూడాలని చెప్పేసి కూడా అధికారులు కూడా వారి దృష్టికి తీసుకెళ్లి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే అందరు అభ్యర్థులు కూడా ఎవరికి వారు ధీమాగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా జమ్మలమడుగు, పులివెందుల సమస్యాత్మక కేంద్రాలు అవడంతో అక్కడ కూడా పోలీసు బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు కానీ ఇటు పక్క జిల్లా యంత్రాంగం కానీ మొత్తం అంతా చూస్తుంది. దాదాపు 25,000 మంది సిబ్బంది కూడా ఈ ఎన్నికల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఎక్కడ వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ఖచ్చితంగా ఈవీఎంలు కానీ జమ్మలమడుగు ముఖ్యంగా చూసుకుంటే జమ్మలమడుగు నియోజకవర్గం మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఒక పక్క వైసీపీకి ముందు నుంచి కూడా జమ్మలమడుగు సమస్యాత్మక కేంద్రం కావడంతో మొత్తం అధికార యంత్రాంగం కూడా అక్కడే ఎక్కువ ఇది చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అన్ని చోట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలు కాదు ప్రతి ఒక్క చోట కూడా ఈవీఎంలు అయితే మొరాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా అధికారులు అయితే వెంటనే అప్రమత్తమయ్యేసి ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఈవీఎంలు అన్నీ కూడా సరి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపట్లో కూడా ఈ గాంధీనగర్ స్కూల్కు జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా వచ్చి తమ ఓటు హక్కు ఇక్కడ వినియోగించుకొని ఉన్నారు. ఇప్పటికే జాయింట్ కలెక్టర్ కూడా ఇక్కడ చేరుకొనేసి తమ ఓటు హక్కు వినియోగించాలని క్యూలో కూడా నిలబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈవీఎంలు కొద్దిగా మొరాయించడంతో అక్కడ కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్ భారతి కానీ వైఎస్ విజయమ్మ మొత్తం వారి కుటుంబ సభ్యులంతా కూడా ఓటు హక్కు పులివెందులు వినియోగించుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారైతే ధీమాతో ఉన్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అని చెప్పేసి ఎస్పీ అభిషేక్ మహంతి మొత్తం అందరు పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే ఇక్కడైతే మొత్తానికి చూసుకుంటే కడప జిల్లాలో కూడా ఇప్పటికైతే ప్రశాంతంగా ఉన్నా కూడా ఈవీఎంలు మొరాయించడంతో కొంత అయితే ప్రజలు కూడా ఓటర్ల అసహనానికి గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా ఈవీఎంలు ఏర్పాటు చేసుకోవడం, ఆ ఈవీఎంలు పనిచేయకపోవడంతో కూడా చాలామంది ఇక్కడ మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల, వేంపల్లి ప్రతి ఒక్క చోట కూడా ఈవీఎంలు మొరాయించడంతో
అక్కడ సిబ్బందిని పంపించి ఖచ్చితంగా దాన్ని ఇది చేసి ఓటర్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులు అయితే మొత్తం యంత్రాంగాన్ని ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే జమ్మలమడుగు పులివెందుల సమస్యాత్మక కేంద్రాలు కావడంతో అక్కడే మొత్తం అందరి చూపు కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని చెప్పేసి కూడా పోలీసులు పటిష్ట గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అన్నీ కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికైతే కడప జిల్లాలో చూసుకుంటే మొత్తం కూడా అంతా కూడా ఎటువంటి ఇది జరగకుండా సమస్యాత్మకంగా లేకుండా ప్రశాంతంగా ఈ ఎన్నికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా జిల్లా అధికారులు మొత్తం కూడా అందరికీ ఆదేశించారు. ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కావడంతో వైసీపీ ఇది కావడంతో ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి మొత్తం జిల్లా అధికార యంత్రాంగం ఇటు కలెక్టర్ కూడా అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా పూర్తి చేయడం జరిగింది. ఈవీఎంలు మొరాయించడంతోనే మొత్తం అయితే సమస్య నెలకొంది. దాదాపు గంట నుంచి 2 గంటల దాకా కూడా ఓటర్లు వెయిట్ చేసే పరిస్థితి, వాళ్ళు కూడా కొద్దిగా అసహనానికి గురవుతున్నారు. మొత్తం చూసుకుంటే ఈవీఎంలు సంబంధించిన టెక్నీషియన్లు కూడా వెంటనే అక్కడికి పంపించి అక్కడ ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలని కూడా అధికారులను అయితే ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడము, అది కాకుండా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా ఇద్దరు కూడా ఎప్పటి నుంచో ఫ్యాక్షన్ గొడవల నేపథ్యం ఇద్దరు కలిసి ఈరోజు టీడీపీకి పనిచేయడంతో జమ్మలమడుగు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్న అయితే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కడప జిల్లాలో ఇప్పటికైతే ప్రశాంతంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఈవీఎంలు అన్నీ కూడా సరి చేయాలని చెప్పేసి కూడా ఓటర్లు అయితే ఇక్కడ అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈవీఎంలు పనిచేయడం వల్ల తెల్లవారుజాము నుంచి ఇక్కడికి వచ్చి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు వెంటనే దాన్ని సాల్వ్ చేయాలని కూడా ఇక్కడ ఓటర్లు అయితే కోరుతున్నారు. ఇది ప్రస్తుతానికైతే కడప జిల్లాలో తాజా పరిస్థితి. శ్రీకాంత్ చెప్పండి, అలాగే వృద్ధులకి దివ్యాంగులకి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఖచ్చితంగా వృద్ధులకు వికలాంగులకు కూడా వాళ్ళకి సంబంధించిన వీల్ చైర్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా బ్రెయిలీ పద్ధతిలో అందులకైతే బ్రెయిలీ పద్ధతిలో వాళ్ళు కూడా ఒక సపరేట్గా ఓటర్ నమోదు చేసి వృద్ధులకు వాళ్ళకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకు వికలాంగులకు కూడా ఖచ్చితంగా వీల్ చైర్లు తీసుకొని వాళ్ళకి ఆటో ఈ ఛార్జీలు అయినా కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించాలని అన్ని ఏర్పాట్లు అయితే వాళ్ళకు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలైన జమ్మలమడుగు పులివెందుల ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి వాడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్న ఇది అయితే ఎర్రగుంటలో జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎర్రగుంటలో కూడా అక్కడ పోలీసులు చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు మొత్తం జిల్లాలో చూసుకుంటే జమ్మలమడుగు పులివెందుల 2 సమస్యాత్మక ప్రాంతాలు అక్కడ కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు తీసుకున్నట్టయితే కలిసి మొత్తాన్ని చూసుకుంటే కడపలో కూడా ఓటర్లు కూడా తమ క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. తెల్లవారుజాము నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించాలని క్యూలో నిలబడుకున్న పరిస్థితి అయితే గమనించి ఈవీఎంలు మొరాయించడంతో కూడా కొంతవారు అసహనానికి గురవుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.